గౌరవనీయులైన శాసన పరిషత్తు చైర్మన్ గారు, గౌరవనీయులైన శాసనసభ స్పీకర్ గారు, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులైన మంత్రిమండలి సభ్యులు, గౌరవనీయులైన శాసన పరిషత్ శాసనసభ సభ్యులను, శ్రమించే తత్వంగల శాంతి కాములకైన యావత్ తెలంగాణ ప్రజానికాన్ని ఈ బడ్జెట్ సమావేశానికి నేను సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఓకాంగ్ చరిత్రాత్మక పరిదర్శన దాంట్లో తెలంగాణ ఉండగా మనమందరం సమావేశం అవుతున్నాను. ప్రభుత్వం కేవలం పరిపాలన మాత్రమే కాకుండా ఒక భవిష్యత్తును రూపొందిస్తున్నది. ఇందులో ప్రతి పౌరుడు పురోగతిలో భాగస్వామిగా ఉంటారు. స్వయం పాలన, గౌరవం, న్యాయబద్ధమైన అభివృద్ధి కోసం ప్రజల ఆకాంక్షల ద్వారా ఒక సుదీర్ఘమైన చరిత్రాత్మక పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు. రాష్ట్ర అవతరణకు చేసిన త్యాగాలు, విశ్వాసాలను గౌరవిస్తూ ప్రజాపాలన స్ఫూర్తి ద్వారా మార్గదర్శకం పొందుతూ పాలనలో పౌరులను కేంద్ర విధంగా ఉంచడానికి ద్వారా ప్రతి కుటుంబానికి, సమాజంలోని ప్రతి వర్గానికి అభివృద్ధి ప్రయోజనాలు అందేలా చూడడానికి నా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రజాపాలన మార్గదర్శక సూత్రాలను నా ప్రభుత్వం దృఢంగా విశ్వసిస్తుంది. అంటే ప్రజా కేంద్రీకృత పరిపాలన. ఇక్కడ ప్రతి విధానం, నిర్ణయం మరియు కార్యాచరణలో ప్రజా సంక్షేమము, న్యాయం, గౌరవం కేంద్రం బిందువుగా ఉంటాయి. తెలంగాణ రైజింగ్ దిశగా మనము అడుగులు వేస్తున్నాం. సమ్మిళిత వృద్ధి తోకతో ప్రపంచ దిక్సూచిగా మన రాష్ట్రం నిలుస్తుంది అనేది ఈ విజన్. గత సంవత్సర కాలంలో సాహసోపేతమైన సంస్కరణలు, సంక్షేమ పథకాలు అందరికీ అందేలా మనం పటిష్టమైన పునాదులను వేశాం. ఈరోజు ఈ ప్రయోజనాలను సంఘటితం చేసి అందరికీ గౌరవప్రదమైన విశ్వస్తు సమృద్ధి దిశగా మనలను నడిపించే ఒక రోడ్ మ్యాప్ను నేను మీకు అందిస్తున్నాను. माननीय सदस्यगण, जैसे जैसे हम भारत की स्वतंत्रता के शताब्दी वर्ष की ओर बढ़ रहे हैं, सरकार ने महत्वाकांक्षी तेलंगाना राइजिंग विजन 2047 दस्तावेज प्रस्तुत किया है। यह दस्तावेज भारत सरकार के विकसित भारत 2047 विजन के अनुरूप और नीति आयोग के साथ साथ हैदराबाद के